హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు తిరుపతి. మీరు చూస్తున్నారు తిరు ఐటీ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు క్రియేటివ్ కామన్ లైసెన్స్ అంటే ఏంటో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా మీరు క్రియేటివ్ కామన్ లైసెన్స్ కన్నా ముందుగా అసలు ఫస్ట్ మనకి యూట్యూబ్లో కొన్ని అంటే ఎన్ని లైసెన్స్ ఉన్నాయో కొన్ని చెప్తాను. మనకి యూట్యూబ్లో రెండు రకాల లైసెన్స్ ఉన్నాయి. 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్, రెండోది వచ్చేసి క్రియేటివ్ కామన్ అట్రిబ్యూషన్ లైసెన్స్. సో ఇక్కడ 2 లైసెన్స్ ఉన్నాయి. ఇక్కడ స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అంటే ఏంటంటే మీరు వాడుకున్న కంటెంట్ని ఎవరు వాడుకోరాదు. సో దాన్ని కాపీరైట్ కంటెంట్ అంటారు. అంటే మీరు చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అంటే మీరు మీ యూట్యూబ్లో పెట్టుకున్న ప్రతి ఒక్క వీడియో వేరే వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటే మీరు ఊకుంటారా? సో మీరు కాపీరైట్ స్ట్రైక్ పంపిస్తారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న వీడియోస్ మీ ఛానల్లో అప్లోడ్ చేస్తారా? చేయరాదు. ఎందుకంటే చేస్తే వాళ్ళు మీకు కాపీరైట్ స్ట్రైక్ పంపిస్తారు, మీరు వాళ్ళకు పంపిస్తారు. సో ఈ విధంగా ఉంటుంది కదా. సో వీటిని స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అంటారు. సో దీనిలో రెండవది వచ్చేసి క్రియేటివ్ కామన్ అట్రిబ్యూషన్స్ లైసెన్స్. అంటే క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ అంటే ఏంటంటే మీరు చేసిన వీడియో యూట్యూబ్లో ఎవరైనా వాడుకోవచ్చు. దానికి ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్ అనేది ఉండదు. అండ్ యూట్యూబ్లో చాలా వీడియోస్ క్రియేటివ్ కామన్స్ ఉంటాయి. సో వాటిని మనం వాడుకోవచ్చు. వాటి ద్వారా కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. సో అది ఎలా క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ ఉన్న వీడియోస్ని వెతకడం ఎలా, సో ఆ వీడియోని వాడుకోవడం ఎలా, అసలు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తాయి. సో ఈ వీడియోలో నేను మీకు ఒక ఛానల్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. అది సత్యం మీడియా అని యూట్యూబ్ ఛానల్. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేంటంటే విలేజ్ సంబంధించిన వీడియోస్ అయితే దీనిలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇది నా ఫ్రెండ్ ఛానల్, అంటే నేనే ఎక్కువ ఉంటాను దాంట్లో. సో జస్ట్ నేను హెల్ప్ చేస్తాను అన్నట్టు. సో క్రియేటివ్ కామన్ లైసెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పిఎం మోడీ ఫుల్ స్పీచ్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంది కదా. సో నేను ఈ వీడియోని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, మీ ముందర ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఓపెన్ చేశాను. ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఈ వీడియో రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, సత్యం మీడియా ఛానల్ కదా ఇదైతే. సో ఇక్కడ చూడండి, ఓకే, ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మీరు చూడండి, క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్ లైసెన్స్ అని ఉందా, రీయూజ్ అలౌడ్. అంటే ఈ వీడియోని మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు. సో దీనికి ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్ అనేది ఉండదు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, ఒక వీడియో మనం అప్లోడ్ చేస్తాం కదా, అప్లోడ్ చేసిన ఇక్కడ అడ్వాన్స్లో చూసుకోండి, ఇక్కడ లైసెన్స్ అండ్ రైట్స్ అని ఉందా. ఇక్కడ చూడండి, స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ ఒకటి ఉంది అండ్ క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ అని ఒకటి ఉంది. సో ఇవి రెండు ఉంటాయి అన్నట్టు. ఇలా క్రియేటివ్ కామన్స్ యూజ్ చేయడం ద్వారా మీ వీడియోని ఎవరైనా వాడుకోవచ్చు. స్టాండర్డ్ అంటే మీ వీడియోని ఎవరు వాడరాదు. సో అది కాపీరైట్ కంటెంట్ అన్నట్టు, అంటే మీ వీడియో మీకు మాత్రం సొంతం అన్నట్టు. ఇక్కడ చూడండి, నేను ఈ వీడియోని ఇక్కడ వాడుకున్నాను. సో దీనికి ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్ అయితే మనకు రాదు. కావాలంటే మీకు చూపిస్తాను. సో ఇది వీడియో అసలు ఎక్కడిది, నేను ఎక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నాను అంటే ఇక్కడ చూడండి, ఆ వీడియోని మీరు ఒకవేళ పెట్టుకోవాలి అండ్ మీ యూట్యూబ్లో పెట్టుకోవాలి, ఏం మనకు కాపీరైట్ స్ట్రైక్ రావద్దండి. ఇక్కడ చూడండి, ఒరిజినల్ వీడియో అని చెప్పేసి పిఎం నరేంద్ర మోడీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లింక్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను. అంటే వాళ్ళకి క్రెడిట్స్ ఇచ్చాను. అంటే వాళ్ళు మనకి యూట్యూబ్ ఒక వీడియోని ఇచ్చారు, ఒక 1 hour వీడియోని మనకు ఫ్రీగా ఇచ్చారు కదా. సో వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలని చెప్పేసి ఇక్కడ మనం లింక్ ఇస్తే సరిపోతుంది అన్నట్టు. సో ఆ విధంగా లింక్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, నేను క్యాజువల్ ఓపెన్ చేశాను. సో ఎందుకు ఇది ఓపెన్ చేశానంటే, ఇక్కడ మీరు యూట్యూబ్లో చాలా వరకు వీడియోస్ ఉంటాయి. సో ఇలాంటి న్యూస్ అయితే ఎక్కువగా మీకు ఫ్రీగా దొరుకుతాయి. అంటే మీరు చాలాసార్లు చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కాపీ చేసి పేస్ట్ చేస్తాను ఒకసారి. ఇక్కడ జస్ట్ ఇది కాపీ చేసుకున్నాను, ఇక్కడ యూట్యూబ్లో పేస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఎంతమంది అదే వాడుకున్నారు చూడండి. ఇది ఒరిజినల్ వీడియో, నరేంద్ర మోడీ అనే అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూడండి, V6 వాళ్ళు అదే వాడుకున్నారు. సో ఇలా అన్ని ఛానల్స్ వాళ్ళు వాడుకోవడానికి మాత్రమే దాన్ని రీయూజ్ అలౌడ్ అని చెప్పేసి, అంటే క్రియేటివ్ కామన్స్ అనేది పెడతారు. సో వాళ్ళు స్టాండర్డ్ యూట్యూబ్ అనేది పెడితే ఇలా V6 వాళ్ళు, టీన్యూస్ వాళ్ళందరూ వాడుకుంటే సో యూట్యూబ్కి ఏం తెలుసు, సో కాపీరైట్ స్ట్రైక్ అనేది రావడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఒకటే వీడియోని అన్ని రకాల పెట్టుకోవాలంటే రీయూజ్ అలౌడ్ అని పెడతారు. సో ఆ విధంగా మీరు మీ యూట్యూబ్ ఛానల్లో యూజ్ చేసుకోవచ్చు. సో అది ఏ విధంగా సెట్ చేయాలి అసలు అని మీకు ఒక డౌట్ ఉంటే నేను ఇప్పుడు క్లియర్ చెప్తాను. చూడండి, ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ మీరు ఏదైనా ఒక వీడియో, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, తెలుగు కామెడీ వీడియోస్, నా తెలుగు అయితే ఉండదు, కామెడీ వీడియోస్ అని టైప్ చేస్తాను, కామెడీ వీడియోస్
ఫన్నీ అని ఉందా, ఇది ఉందా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫిల్టర్ ఇక్కడ ఉంది కదా, ఫిల్టర్ మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా, ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేటివ్ కామన్ కనిపిస్తుందా. సో ఇక క్రియేటివ్ కామన్ మీద క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ ఏంటంటే మీరు వాడుకోవచ్చు మీ ఛానల్లో, దీనికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో ఓపెన్ చేసాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ వీడియో ఓపెన్ చేశాను, ఇక్కడ ఇది ఎవరిదో నాకు తెలియదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ చేశాను కదా, ఇక్కడ చూడండి క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్ లైసెన్స్ అని. అంటే మీరు ఈ యొక్క ఇలాంటి వీడియోస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కనిపించే వీడియోస్ మీరు ప్రతిదీ డౌన్లోడ్ చేసుకొని మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవచ్చు. దానికి ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్ రాదు. అండ్ మీరు దీని ద్వారా కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం అయితే ఏం ఉండదు. సో ఇది క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ అండి. అండ్ ఒకటి గుర్తుంచుకోండి, మీరు వీడియో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ వీడియో ఉందండి, ఇప్పుడు ఇది ఒకటి వీడియో నేను యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. దీన్ని అప్లోడ్ చేసేటప్పుడు మీరు ట్యాక్స్ డిస్క్రిప్షన్ ఏదో రాయండి, ట్యాక్స్ మీ ఇష్టం వచ్చింది ఇచ్చుకోండి. కానీ డిస్క్రిప్షన్లో మీరు మాత్రం క్రెడిట్స్ ఇవ్వండి. ఒరిజినల్ వీడియో ఎవరిదో వాళ్ళకి క్రెడిట్స్ అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్లో దీన్ని ఏం చేస్తుందంటే స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అని పెట్టకండి, క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్ అని పెట్టండి. ఎందుకంటే మీరు చేసుకుంది అదే కాబట్టి. అది ఇక్కడ చూడండి, నేను నా ఛానల్ సత్యం మీడియా ఛానల్లో నేనైతే క్రియేటివ్ కామన్స్ పెట్టాను కదా, నేను డౌన్లోడ్ చేసుకుంది క్రియేటివ్ కామన్సే. సో నేను పెట్టింది కూడా క్రియేటివ్ కామన్సే అండ్ క్రెడిట్స్ కూడా ఇచ్చాను. ఒరిజినల్ వీడియో ఎక్కడిది ఆ లింక్ కూడా ఇచ్చాను. మీరు కూడా అలా అప్లోడ్ చేసుకుంటే ఆ విధంగా మీరు క్రియేటివ్ కామన్స్ అండ్ క్రెడిట్స్ అయితే ఇవ్వండి. సో అలా చేస్తే మీరు యూట్యూబ్లో ఉన్న క్రియేటివ్ కామన్స్ అంటే ఫ్రీ వీడియోస్ని మీరు డౌన్లోడ్ చేసి మీ ఛానల్లో పెట్టుకోవచ్చు. సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయినా, మీకు ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ అయినా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ కింద లింక్స్ ఉన్నాయి. సో వాటిని మీరు ఫాలో అవ్వండి. మీకు యూట్యూబ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. నాకు తెలిసినంతవరకు నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.